నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. తమిళనాడు ఎలక్షన్స్ మరో 24 గంటల్లో జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు అందరి చూపు తమిళనాడు ఎలక్షన్స్ మీదే ఉంది. ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనేటటువంటి అంశం మీద తెలుగు రాష్ట్రాల్లో కూడా జోరుగా బెట్టింగులు కూడా కాస్తున్నారట. అంత ఇంట్రెస్ట్ అయితే ఈసారి తమిళనాడు ఎన్నికల మీద కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అని చెప్పడానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. తన పుట్టినరోజు నాడే అక్కడ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇంకో పక్క నేను టీవీకే విజయ్, జగన్మోహన్ రెడ్డి, విజయ్ కలుస్తున్నటువంటి ఒక ఫోటోని ఇలా పట్టుకొని చూపించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంటే ఆ అభిమానులు ఎవరైతే ఉన్నారో, వైసీపీని అభిమానించేవాళ్ళు, జగన్ అభిమానించేవాళ్ళు ఈసారి టీవీకేకి మద్దతు తెలపండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా ఆ రకంగా ఉంది అనే ఒక సంకేతం కూడా వస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే అసలు తమిళనాడు ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి ప్రజలు పట్టం కట్టేటటువంటి అవకాశం ఉంది అనేది ప్రీ పోల్ సర్వే రిపోర్ట్ ఆధారంగా నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ముఖ్యంగా ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే విజయ్ పోటీ చేస్తున్నటువంటి 2 స్థానాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది. భారీ మెజారిటీతో గెలుస్తాడా, లేదంటే ఓడిపోయే అవకాశం ఉందా? గెలిస్తే ఒక చోట గెలుస్తాడా, లేదంటే 2 చోట్ల గెలుస్తాడా? ఓడిపోతే ఒక చోట ఓడిపోతాడా, 2 చోట్ల ఓడిపోతాడా అనేటటువంటి స్పష్టమైన సర్వే రిపోర్ట్ కూడా మన చేతిలో ఉందన్నమాట. సో ప్రతిష్టాత్మక సంస్థ పల్స్ టుడే ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ని, తమిళనాడు ఎలక్షన్స్ ప్రీ పోల్ సర్వే రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. సో డైరెక్ట్గా మనం ఎలక్షన్ రిపోర్ట్లోకి వెళ్ళినట్టయితే, సర్వే రిపోర్ట్లోకి వెళ్ళినట్టయితే చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడొచ్చు. 160 నుంచి 175 స్థానాల్లో ఈసారి అంటే మొత్తం 234 సీట్లు తమిళనాడులో ఉంటే 160 నుంచి 175 స్థానాల్లో డిఎంకే వాళ్ళ యొక్క మిత్రపక్షాలు అంటే వాళ్ళ కూటమి గెలుపొందేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఏఐడిఎంకేతో కలిసినటువంటి బీజేపీ కానివ్వండి, మొత్తం సరే ఎన్డీఏ కూటమికి 55 నుంచి 70 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉందని, తలపతి విజయ్ టీవీకే పార్టీ అసలు ఖాతా తెరవకపోవచ్చు, ఒకవేళ తెరిస్తే 10 సీట్ల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా పల్స్ టుడే సర్వే రిపోర్ట్, అంటే తమిళనాడులో గ్రౌండ్లో పూర్తిగా అధ్యయనం చేసి ప్రతి నియోజకవర్గాన్ని అధ్యయనం చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ అయితే చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో తమిళనాడుకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి రిపోర్ట్ మనం ఒక్కసారి చూసినట్టయితే డిఎంకే అండ్ వాళ్ళ మిత్రపక్షాలు దాదాపుగా 42% వరకు ఓట్లు సంపాదించుకునే అవకాశం ఉందని, ఏఐడిఎంకే లేదా వాళ్ళ మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి 35% వరకు ఓట్లు సంపాదించుకునే అవకాశం ఉందని, ఇక తలపతి విజయ్ టీవీకే పార్టీ 15% వరకు ఓట్లు సంపాదించుకునే అవకాశం ఉందని, ఇతరులకు ఒక 8% వరకు ఓట్లు వచ్చేట అవకాశం ఉందని చెప్పేసి అయితే రిపోర్ట్ చెప్తోంది. అంటే మరొక్కసారి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్స్ అయితే డిఎంకే విజయ దుందుబు మోగించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రీజియన్ల వారీగా మనం చూసినట్టయితే చెన్నై నార్త్లో 60 సీట్లు ఉంటే అందుట్లో డిఎంకే అలయన్స్ 42 నుంచి 48 సీట్లు, ఎన్డీఏ కూటమి 10 నుంచి 15 సీట్లు, టీవీకే లేదా ఇతరులు 0 లేదా 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా డెల్టా రీజియన్లో 40 సీట్లుంటే అందుట్లో డిఎంకేకి 30 నుంచి 34 సీట్లు, ఎన్డీఏ కూటమికి లేదా అన్నాడీఎంకే అలయన్స్ అనుకోవచ్చు 5 నుంచి 8 సీట్లు, టీవీకే లేదా ఇతరులకి 0 నుంచి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని, వెస్ట్ తమిళనాడులో 50 సీట్లుంటే డిఎంకే అలయన్స్కి 18 నుంచి 22 సీట్లు, అన్నాడీఎంకే అలయన్స్కి 25 నుంచి 30, టీవీకే లేదా ఇతరులకి 0 నుంచి 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక సౌత్ తమిళనాడులో 60 సీట్లుంటే 32 నుంచి 36 వరకు డిఎంకే అలయన్స్కి, ఏఐడిఎంకే అలయన్స్కో 18 నుంచి 24 సీట్లు, టీవీకేకి లేదా ఇతరులకి 0 నుంచి 4 సీట్లు. ఇక సెంట్రల్ తమిళనాడులో 24 సీట్లుంటే డిఎంకే అలయన్స్కి 16 నుంచి 20 సీట్లు, అన్నాడీఎంకే అలయన్స్కి 4 నుంచి 7 సీట్లు, ఇతరులకి 0 నుంచి 1 సీట్ వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్క వెస్ట్ తమిళనాడులో అంటే 50 సీట్లు ఉన్నటువంటి వెస్ట్ తమిళనాడు ప్రాంతంలో తప్ప మిగతా అన్ని రీజియన్లో చెన్నై
నార్త్లో, అదేవిధంగా డెల్టా రీజియన్లో, సౌత్లో, సెంట్రల్లో ఎక్కడ చూసినా సరే ఒక్క వెస్ట్ చెన్నైలో తప్ప మిగతా అన్ని చోట్ల ఆధిక్యంలోనే డిఎంకే అలయన్స్ ఉండేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అన్నా డిఎంకే సెకండ్ ప్లేస్కే పరిమితమవుతోంది. టీవీకే కానీ మిగతా పార్టీలు నామమాత్రపు ఫైట్ మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా పల్స్ టుడే సంస్థ తన సర్వే రిపోర్ట్లో తెలియజేసింది. ఇక ఎందుకు ఈ ఫలితాలను వాళ్ళు చెప్తున్నారు అనే అంశంతో పాటుగా మరి టీవీకే విజయ పరిస్థితి ఏంటి, 2 చోట్ల పోటీ చేస్తున్నాడు కదా అనేటటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూసినట్టయితే, ముఖ్యంగా స్టాలిన్ యొక్క లీడర్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆయనకి ఇప్పటికీ ఆయన లీడర్షిప్కి ప్రజల్లో మెజారిటీ ప్రజల ఆమోదం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చీలికలు కానివ్వండి, డిఎంకే నేతృత్వంలో ఉన్నటువంటి కూటమిలో ఎక్కువ పార్టీలు కలిసి ఉండటం కానివ్వండి, ప్రధానమైనటువంటి బలహీనతగా చెప్పుకోవచ్చు. వీళ్ళు డిఎంకే అలయన్స్లో ఎక్కువ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళ బలమైతే, ఇటు అన్నా డిఎంకే కట్టినటువంటి కూటమిలో చీలికలు పేలికలుగా అభిప్రాయ భేదాలు ఉండటం అనేది వాళ్ళ బలహీనతగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీవీకే విజయ్ పార్టీ వల్ల అన్నా డిఎంకే కూటమికి ఎక్కువగా నష్టం జరిగే ఛాన్స్ ఉంది అనేటటువంటి భావన అయితే కలుగుతోంది. దానివల్ల ఇంకా డిఎంకేకి ఎక్కువగా లబ్ధి జరగబోతుందట. దాంతోపాటుగా అన్నా డిఎంకే పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం పళనిస్వామి పట్ల ప్రజల్లో గతంలో జయలలితలో వచ్చినటువంటి స్థానుభూతి కానివ్వండి, ఆ స్థాయి చరిష్మా కానివ్వండి అతనిలో లేకపోవటం, స్టాలిన్కి సరిసమానమైనటువంటి నాయకుడిగా పళనిస్వామిని గుర్తించకపోవడం కూడా ఇక్కడ ఈ ఓటమికి ప్రధానంగా కనిపిస్తోంది. ఇక విజయ్కి కూడా భారీ నిరాశ తప్పదు. ఎందుకంటే మహా ఏదో 10 సీట్లు గెలుచుకునే అవకాశం తప్ప అంతకుమించి ఏమీ ఆయన ప్రభావం కనిపించట్లేదు. కానీ విజయ్ మీద ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఈ ఎన్నికల్లో మాత్రం విజయ్కి అవకాశం దక్కకపోయినా ఆయన నిలిచినట్టయితే, ఆయన పార్టీని కొనసాగించినట్టయితే, ప్రజా పోరాటాలు చేసినట్టయితే, సక్సెస్ఫుల్గా నడిపించగలిగినట్టయితే ఈసారి కాకపోయినా మరొక్కసారైనా ఆ తర్వాత సారైనా సరే విజయ్కి అవకాశం దక్కొచ్చు అనేటటువంటి ఒక భావన అయితే తమిళనాడు ప్రజల్లో కనిపిస్తోందట. ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్ పనితీరు పట్ల ఎక్కువ మంది ప్రజల సంతృప్తి కనబరచడం అనేది ఈ యొక్క ముఖ్యమైనటువంటి పార్ట్ అయితే, ఇంకొక విచిత్రమైన అంశం కూడా కనిపిస్తోంది. హిందూ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్, అదేవిధంగా ఎస్సీ నియోజకవర్గాల్లో అసలు డిఎంకే అలయన్స్కి తిరుగు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహజంగా ఎన్డీఏ కూటమి కానివ్వండి, లేదంటే ఏఐడిఎంకేకు కొంత అటు హిందూ ఓట్ బ్యాంక్ మల్లుతుందేమో అని చెప్పేసి చాలామంది అనుకున్నారు, బీజేపీతో కలుస్తున్నారు కాబట్టి. కానీ అక్కడే మెజారిటీ ప్రజలు డిఎంకే వైపు, స్టాలిన్ వైపు చూస్తున్నారట. ఎస్సీ నియోజకవర్గాలు అయితే ఇక చెప్పక్కర్లేదు. ఆ రకమైనటువంటి భావన తమిళనాడు ప్రజల్లో కనిపిస్తుందట. ఇక కీలకమైన స్థానాలు చూసినట్టయితే కొత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్టాలిన్ బరిలో దిగుతున్నారు. దాదాపుగా 50,000 మెజారిటీతోటి ఆయన ఇక్కడ గెలుపొందే అవకాశం ఉందని, చపాక్ ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్కి దాదాపు 40,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందని, ఎడప్పాడు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి, ఎడప్పాడు పళనిస్వామికి 80,000 మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బోడినాయకూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిలుస్తున్నారు. ఈయన గెలుస్తారు, బట్ మెజారిటీ అయితే చెప్పలేకపోతున్నాం అంటున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నుంచి బరిలో దిగుతున్నటువంటి బీజేపీ అక్కడ స్టార్ క్యాంపెయినర్, స్టార్ ఫేస్ అయినటువంటి మాజీ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గట్టెక్కేటటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదట. ఇక విజయ్ పోటీ చేస్తున్నటువంటి పెరంబూర్, తిరుచి ఈ 2 నియోజకవర్గాల్లో విజయ్ ఓటమి పాలయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఖాతా తెరిచేటటువంటి ఛాన్స్ లేదు అని చెప్పేసి, విజయ్ ఓడిపోతాడు, 2 చోట్ల ఓడిపోతాడని చెప్పేసి అయితే పల్స్ టుడే సంస్థ తన సర్వే రిపోర్ట్లో చెప్తోంది. ఆఖరికి మెజారిటీలతో సహా ఇచ్చింది. ఒకసారి చూద్దాం, పర్సంటేజ్లు చూద్దాం. ఫస్ట్ పెరంబూర్ నియోజకవర్గంలో చూసినట్టయితే డిఎంకే 42 నుంచి 43%, విజయ్ 39 నుంచి 40% ఓట్లు మాత్రమే తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. డిఎంకే అభ్యర్థి ఇక్కడ విజయ్ మీద పోటీ చేస్తున్నటువంటి ఆర్డి శేఖర్కి 70 నుంచి 71,000 చిల్లర వస్తే, విజయ్కి మాత్రం 65,000 నుంచి 66,000 వరకు మాత్రమే వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోందట. సో అంటే తన ప్రత్యర్థి అయినటువంటి డిఎంకే పార్టీ నేతకి 70,000 చిల్లర వస్తే, విజయ్ మాత్రం 65,000, 66,000తోనే సరిపెట్టుకునేటటువంటి అవకాశం, అంటే ఒక 5,000 లోపు, 4,000, 5,000 లోపులోనే ఓడిపోయేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో 2 to 3%
ఓట్ షేర్ అయితే కొంత డిఫరెంట్ కనిపిస్తోంది. బట్ పోలింగ్ పర్సంటేజ్ 75 క్రాస్ అయితే మాత్రం విజయ్ కొంత అడ్వాంటేజ్ దక్కొచ్చు అనేటువంటి భావన అయితే కనిపిస్తోంది. ఇక తిరుచి నియోజకవర్గంలో కూడా పరిస్థితి డిఎంకేకి 39 నుంచి 40% వరకు ఉంటే విజయ్కి 35 నుంచి 36% వరకే ఉన్నట్టు పరిస్థితి. ఇక్కడ ఇరుదయరాజ్ 64,000 ప్లస్ ఓట్లు తెచ్చుకుంటే టీవీకి అభ్యర్థి విజయ్ మాత్రం 57,000 ప్లస్ మాత్రమే తెచ్చుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోందట. సో ఇక్కడ కూడా మెజారిటీ 7,000 వరకు ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో 3% ఓట్ షేర్ కంపల్సరీగా కనిపిస్తోంది ఎంత డిఫరెన్స్ వచ్చినా సరే. అయితే ఇక్కడ కూడా 75% కనుక ఒకవేళ దాటినట్టయితే విజయ్కి ఏమైనా కొంత అడ్వాంటేజ్ ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో విజయ్ 2 చోట్ల పోటీ చేస్తున్నారు. అక్కడ 2 చోట్ల 6,000 నుంచి 7,000 తేడాతో ప్రస్తుతం వెనకబడిపోయి ఉన్నారు. ప్రస్తుత సర్వే అంచనా బట్టి చూస్తున్నట్టయితే విజయ్ గెలిచేటటువంటి అవకాశం అయితే లేదు. ఒక 6-7 తేడాతో 2 చోట్ల ఓడిపోవచ్చు అనేటటువంటి ఒక ప్రిడిక్షన్ ఇచ్చారు. కానీ 75% పోల్ పర్సంటేజ్ దాటితే మాత్రం చెప్పలేం. ఒకవేళ ఫలితాలు ఏమైనా తారుమారు అవ్వచ్చు అనేటటువంటి భావన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి 150 పైచిలుకు సీట్లతోటి విజయ దుందుబి మోగించేటటువంటి అవకాశం లీస్ట్ 160 నుంచి 175 సీట్ల వరకు ఈసారి డిఎంకే కూటమి గెలిచేట అవకాశం ఉందని, కేవలం 55 నుంచి 70 సీట్ల వరకే ఎన్డీఏ పరిమితమయ్యే అవకాశం ఉందని, ఇక విజయ్ అసలు ఖాతా తెరవకపోవచ్చు, 2 సీట్లలోనూ ఒకవేళ ఓడిపోవచ్చు, ఒకవేళ ఖాతా తెరిస్తే ఒక 10 సీట్ల వరకు వచ్చేటటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా పల్స్ టుడే సంస్థ తను ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో స్పష్టం చేసింది. మరి రేపే ఎన్నికలు జరగబోతున్నాయి, చూద్దాం పోల్ పర్సంటేజ్ ఎంత నమోదవుతుందో, ఫలితాలు ఈ సర్వే రిపోర్టుకు అనుగుణంగా వస్తాయో తారుమారు అవుతాయో వేచి చూద్దాం. సో మరి ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ముందు 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.